నమస్తే అండి. మా చిన్నమేరం గ్రామం, చిన్నమేరం నుండి గుమ్మలక్ష్మీపురం చంద్రమౌళి గారి ఇక్కడికి వచ్చాము. కిడ్నీ ప్రాబ్లం నుంచి వచ్చాము. గుమ్మలక్ష్మీపురము మా మందులు కానీ వచ్చాము. బాగానే పనిచేసాము. మందులు 11 పాయింట్ ఉండేది 6 పాయింట్లకు వచ్చింది. బాగానే తగ్గింది. డయాలసిస్ ఆగింది. డయాలసిస్ వారానికి 2 అయ్యేది, అది కూడా ఆగింది. బాగానే ఉంది. నూరు నుంచి బాగా అవుతుంది. బాత్రూమ్ బాగా అవుతుంది. పాలు వాపులు ఉండేవి, అవి కూడా తగ్గాయి. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. సో మీ మిత్రుడు వనజాతనం కూడా బాగానే ఉంది. అతనికి 12 పాయింట్లు ఉండేది, అతనికి కూడా తగ్గింది. 2 పాయింట్స్కి వచ్చింది అతనికి. అతను కూడా బాగానే ఉన్నాడు. పనికి వెళ్తాడు అతను. ఊరిని కూడా వచ్చేది కాదు. ఊరిని బాగానే అవుతుంది. బాత్రూమ్ అన్నీ అవుతాయి. అతను పొలం పనులకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు కాదు, పొలం పనులకి వెళ్ళిపోతాడు. సో అదండి, నేచర్ని, ప్రకృతిని వినియోగించుకొని ఎటువంటి కెమికల్ లేకుండా మన ప్రకృతిలో అడవిలో దొరికేటటువంటి వనమూలికలను వినియోగించుకొని వీళ్ళు తగ్గించుకున్నారు. కొన్ని విటమిన్స్ వాడుకున్నారు, డైట్ మార్చుకున్నారు. సో ఇది చేయకుండా మనం హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఫలితం ఉండదు. హాస్పిటల్కి వెళ్ళాలి, అది అవసరం, మన ప్రాణాలను కాపాడతాయి. కానీ ప్రకృతి కూడా మనకు కొన్ని అవకాశాన్ని ఇచ్చిందని వినియోగించుకోండి. గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ చూడండి, ఇవి తెలుసుకోండి. ఇలా చాలా సాక్ష్యాలు నేను పెట్టాను, కొన్ని వందలు చూడండి.